కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం సంపర్ గ్రామంలో ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంపర్ అసోసియేషన్ సభ్యులు వడ్డి వెంకటేశ్వర్లు, ఎంఈఓ సత్యనారాయణ, నాగార్జున మాట్లాడుతూ పెదపూడి మండలం సంపర గ్రామంలో స్వామి వివేకానంద 162వ జయంతి, అదేవిధంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ 6వ ఆవిర్భావ సభ సంపర గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెదపూడి మండలంలో ఉన్న 14 పాఠశాలల్లో వివేకవర్ధిని 3 కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, మండలంలో ఉన్న ప్రతి పాఠశాలలో గణితంలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంకెళ్ల వెంకట సుబ్బారాయుడు, తివిరిశెట్టి ఆదినారాయణ, తివిరిశెట్టి చిన్నారి, మండ రాజారెడ్డి, గణిత అవధాని రవిశంకర్, నారాయణమూర్తి, తోట మణికంఠ, ఎల్ఐసి ప్రసాద్ మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అది కూడా 120 రావాలి. 4 భోజనాలు చేశారా లేదో. సంపర ఎంప్లాయీస్ అసోసియేషన్ సంపర గ్రామంలో స్వామి వివేకానంద 162వ జయంతి, అదేవిధంగా సంపర ఎంప్లాయీస్ అసోసియేషన్ 6వ ఆవిర్భావ సభ ఈరోజు సంపర గ్రామం రామాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెదపూడి మండలంలో 14 ఉన్నత పాఠశాలలో వివేకవర్ధిని 3 అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. వివేకవర్ధిని 3 కార్యక్రమంలో జస్ట్ థింక్ వన్స్, అలాగే నో ద డిఫరెన్స్, షో యువర్ రెస్పాన్స్ అనే అంశాల మీద విద్యార్థులకు తర్ఫీదునిచ్చి మొదటి 3 బహుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే పెదపూడి మండలం మొత్తం మీద గణితంలో అత్యంత చక్కని ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి మాస్టర్ రామానుజన్, అబ్బాయిల నుంచి మాస్టర్ రామానుజన్ గా, అమ్మాయిల నుంచి మిస్ శకుంతల అనే అవార్డుని ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. అది ఈ రోజు మరి మా గురువు గారు శ్రీ మానేపల్లి నాగార్జున గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ మానేపల్లి నాగార్జున గారు సుమారు 200 పైగా గణిత అవధానాలు చేసి అత్యంత మానవతావాదిగా సంపర ఎంప్లాయీస్ అసోసియేషన్ కి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేపట్టినా పరోక్షంగా వారి మద్దతుని తెలుపుతూ ఉన్నారు. అలాంటి ఒక మంచి ఉపాధ్యాయుని గౌరవించాలనే ఒక చక్కని సంకల్పంతో సంపర ఎంప్లాయీస్ అసోసియేషన్ గణిత అవధాన సామ్రాట్ అనే బిరుదుని ఈ రోజు ఆయనకి అంకితం చేయడం జరిగింది. సవినయంగా వారి పదపద్మాలకు నమస్కరిస్తూ మరి ఈ కార్యక్రమంలో మా గ్రామంలో 20 సంవత్సరాల క్రితం చక్కని సేవలు అందించినటువంటి గౌరవనీయులు శ్రీ ఆకెళ్ల వెంకట సుబ్బారాయుడు గారిని కూడా గౌరవించుకోవడం జరిగింది.